కుబేర ఛానల్ స్వాగతం. సో మనం చూసినట్లయితే ఈరోజు మార్కెట్ హెవీగా ఫాలో అవడం చూస్తున్నామండి. మనకి నియర్ అబౌట్ సెన్సెక్స్ వచ్చేసి 1048 పాయింట్స్ అండ్ నిఫ్టీ వచ్చేసి మనకు వచ్చేసి 345 పాయింట్స్ అండ్ మేజర్గా నియర్ అబౌట్ 1.5% మనం డౌన్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇండిసెస్ మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ ఇండిసెస్ ఫిన్ నిఫ్టీ కానివ్వండి, మనకి నిఫ్టీ, ఎన్ఎక్స్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, సో ఆల్మోస్ట్ ఆల్ నియర్ అబౌట్ 1.5% ఫాల్ అయితే చూస్తున్నాము. అండ్ మనకి మిడ్ క్యాప్ నిఫ్టీ అండ్ స్మాల్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి విపరీతమైన ఫాల్ అయితే చూస్తున్నాము. సో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో మంచి ఫాల్ అయితే చూస్తున్నాము వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ. ఓకే, అండ్ మోర్ ఓవర్ మనం చూసినట్లయితే కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దామండి. సో ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఓకే, సో ఈ సంక్రాంతి పండుగ మీకు మంచిగా, మీ ఇన్వెస్ట్మెంట్స్ మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాము. మనం ఇక్కడ చూసినట్లయితే ఇండియాస్ రిటైల్ ఇన్ఫ్లేషన్ వచ్చేసి ఈజెస్ట్ 4 months లో 5.22% ఇన్ డిసెంబర్ అండ్ ఈజింగ్ ఫుడ్ కాస్ట్. సో ఫుడ్ కాస్ట్ వచ్చేసి మనకు కొంచెం తగ్గిన ఫుడ్ కాస్ట్ మనకి తక్కువగా ఉండటం వల్ల మనకు వచ్చేసి ఇన్ఫ్లేషన్, రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది మనకు తగ్గింది. ఓకే, 4 months లో అనేది 5.22% అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది ఒక మంచి న్యూస్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడీ ఫర్ హాలిడే, సెన్సెక్స్ గేవ్ నెగిటివ్ రిటర్న్స్ డ్యూరింగ్ ఎవ్రీ కుంభమేళా ఇన్ ద లాస్ట్ 20 years. ఓకే, సో ఎందుకంటే మనకు వచ్చేసి కుంభమేళా అనేది స్టార్ట్ అయింది, మన లాస్ట్ 20 years మనం బ్యాక్ టెస్టింగ్ చేసినట్లయితే నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చినాయి అంట సెన్సెక్స్ అనేది, అది ఇక్కడ చూస్తున్నాము. సో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ జనవరి అనేది నెగిటివ్ రిటర్న్స్ అనేది మనకు వచ్చేసి అది కూడా మనకి బ్యాక్ టెస్టింగ్ ద్వారా మనం చూసాము. అండ్ ఈవెన్ నవ్వు వచ్చేసి కుంభమేళా కూడా లాస్ట్ 20 years నెగిటివ్ రిటర్న్సే ఇచ్చిందంట. అది ఏందనేది ఒకసారి చూద్దాము. స్టాక్ మార్కెట్ ఆఫ్ ఎన్ ఎగ్జిబిట్ seasonal patterns and one such analysis reveals that Sensex has never posted positive returns during any of the Kumbh Mela festival held in the last 2 decades. Okay, so last 2 decades లో కూడా ఎప్పుడు కూడా కుంభ మేళా టైంలో మనకు వచ్చేసి ప్రాఫిట్స్, మార్కెట్ పాజిటివ్లో ట్రేడ్ అవ్వలేదు అన్నట్లుగా చూస్తున్నాము. సో ఓవరాల్గా ట్రెండ్ అయితే నెగిటివ్ ఉంది అన్నట్లుగా మనం చూస్తున్నాము. ఓకే, ఇక్కడ చూసినట్లయితే the average loss of Sensex during the last 6 Kumbh Melas held since 2004 is 3.42% with negative returns during all the festivals according to analysis. So on average 3.5% Sensex అయితే పడింది అన్నట్లుగా చూస్తున్నాము. అందువల్ల ఏంటంటే, సో దీనికి గల కారణం కూడా కొన్ని చెప్తా వస్తున్నారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కుంభమేళాను విజిట్ చేస్తారు, అక్కడ స్పెండింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. అందువల్ల వచ్చేసి మార్కెట్లో ఇన్వెస్టింగ్ అంటే మార్కెట్ నుంచి విత్డ్రా చేసి స్పెండింగ్ అయితే ఉంటుంది అనేది ఇది ఒక రీజన్గా అయితే చెప్తున్నారు. ఓకే, ఈవెన్ క్రిస్మస్ టైం కానీ, క్రిస్మస్ టైం ఫాలోడ్ బై సంక్రాంతి, పొంగల్, అందువల్ల ఏంటంటే ఇవన్నీ స్పెండింగ్ హాలిడేస్ అండ్ స్పెండింగ్ టైం కాబట్టి, సో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు వచ్చేసి మార్కెట్లో నుంచి అమౌంట్ అనేది విత్డ్రా చేస్తారు. అది ఒక మెయిన్ రీజన్గా ఇక్కడ చూస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి టెక్స్టైల్ వచ్చేసి 7% ఫాల్ అయింది అండ్ డిసప్పాయింటింగ్ Q3 రిజల్ట్స్ కనుక చూస్తున్నాము. ఈవెన్ మన డిమార్ట్ షేర్స్ వచ్చేసి బాగా ఫాల్ అయింది బికాస్ ఆఫ్ ఆఫ్టర్ పోస్టింగ్ Q3 రిజల్ట్స్. సో అండ్ మోర్ ఓవర్ డిమార్ట్ అనేది మనకి బాగా ఫాలో అవుతూ వస్తుందండి. అండ్ ఎవెన్యూ సూపర్ మార్కెట్స్ నియర్ అబౌట్ 5% ఆఫ్టర్ డిసప్పాయింటింగ్ Q3 రిజల్ట్స్. సో Q3 రిజల్ట్స్ అనేది సరిగ్గా లేవు, అందువల్ల వచ్చేసి తగ్గింది అన్నట్టుగా చూస్తున్నాము. Q3 రిజల్ట్స్ చూసినట్లయితే మనకి డిమార్ట్ రిపోర్టెడ్ స్టాండ్ అలోన్ Q3 రెవెన్యూ 17.5% ఇయర్ అన్నట్లుగా చూస్తున్నాము. వైల్ ప్రాఫిట్ వాజ్ ఓన్లీ 6.5% ఇయర్ అన్నట్లుగా మనకి రిపోర్టింగ్ ఇచ్చాడు. కాకపోతే ఎస్టిమేట్స్ అది బీట్ చేయలేదు, అందువల్ల వచ్చేసి మనకు వచ్చేసి దీనిలో మార్కెట్ కరెక్షన్ అయితే జరుగుతుంది. మేజర్ మనకు వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ అనేది $81 పర్ బ్యారెల్ అన్నట్లుగా మనకి చూస్తున్నాము. ఓకే, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ సెన్సిటివ్ స్టాక్స్ ఫాల్ యాజ్ బ్రెంట్ ఆయిల్ వచ్చేసి మనకి సర్జెస్ ఓవర్ $81 పర్ బ్యారెల్. అందువల్ల ఏంటంటే బికాజ్ ఆఫ్ ఏమైతే మనకి క్రూడ్ ఆయిల్ మీద అండ్ ఈ డిపెండ్ అయిన స్టాక్స్ ఏమైతే ఉంటాయో హెచ్పిసిఎల్, ఇండిగో, కాన్సైనర్, ఎలిగేషన్ పెయింట్స్, ఇవన్నీ వచ్చేసి మోర్ దెన్ 5% మనకి ఫాల్ అయినట్లుగా చూస్తున్నాము. సో ఎప్పుడైతే మన క్రూడ్ ఆయిల్ రేట్స్ పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా ఇది వచ్చేసి హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుందండి. సో మార్కెట్లో క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయిన స్టాక్స్ అయితే బాగా ఫాల్ అవుతూ ఉంటాయి. అది వచ్చేసి మీరు ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేజర్గా వచ్చేసి యుఎస్ శాంక్షన్స్ అనేవి రష్యా, బేసికలీ ఈ క్రూడ్ ఆయిల్ యొక్క మేజర్ ఫాల్ ఎందుకు అవుతుందంటే మనకు వచ్చేసి యుఎస్ శాంక్షన్స్ టు కర్బ్ రష్యన్ సప్లై అన్నట్లుగా చూస్తున్నాము. అంటే మేజర్గా
దీనివల్ల రష్యా సప్లైస్ మీద శాంక్షన్స్ ఉండటం వలన మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేట్ అనేది బాగా పెరగబోతుంది, ఇంకా పెరుగుతుంది. దీనివల్ల మార్కెట్లో ఇంకా కరెక్షన్ రావచ్చు అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ వార్ అనేది ఉంది కదా, అందువల్ల ఏంటంటే రష్యన్ సప్లైస్ మీద, రష్యన్ ఆయిల్ సప్లై మీద శాంక్షన్స్ పెడితే వీళ్ళకి ఫైనాన్షియల్గా రష్యాని దెబ్బతీయచ్చు అన్నది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మార్కెట్ రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. మనం మార్కెట్ చూసినట్లయితే మార్కెట్లో కొంత నెగిటివ్ ట్రెండ్ అయితే మనం నడుస్తుంది, అది మనం చూస్తున్నాము కొన్ని సెషన్స్ నుంచి. అండ్ మనకు వచ్చేసి ఆల్రెడీ 1.5% మనకి ఇండియన్ మార్కెట్ అనేది ఫాల్ అయింది. సో యూరోప్ మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ ఎఫ్సిఎస్సి, డాక్స్, క్యాక్ అనేది మార్కెట్లు బాగా ఫాల్ అయింది, ఇక్కడ మనం చూడొచ్చు. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ మనకి యూఎస్ ఫ్యూచర్స్, యూఎస్ మార్కెట్స్ మనకి మొన్న ఎలా క్లోజ్ అయింది అనేది చూస్తే ఇది, సో లాస్ట్ ఫ్రైడే నైట్ మిడ్ నైట్ వచ్చేసి యూఎస్ మార్కెట్స్ కూడా బాగా ఫాల్ అయినాయి. ఇది వచ్చేసి సేమ్ రిఫ్లెక్ట్ అయితే జరిగింది ఇండియన్ మార్కెట్స్లో. ఇక్కడ చూడండి, డౌ జోన్స్ 1.63 అండ్ మనకు వచ్చేసి S&P 1.54, నాస్డాక్ 1.63% ఫాల్ అనేది చూస్తున్నాము. సో ఇది వచ్చేసి ఈ రోజు క్యారీ అయింది, సేమ్ 1.5% మన నిఫ్టీ కూడా పడటం చూస్తున్నాము. ఓకే, అండ్ మోర్ ఓవర్ మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫ్యూచర్స్ ఈరోజు ఆల్రెడీ ఫ్యూచర్స్ ట్రేడ్ అయినాయి, యూఎస్ ఫ్యూచర్స్, డౌ ఫ్యూచర్స్ కానివ్వండి, S&P ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ బాగా పడుతున్నాయి. సో దానికి గల కారణం మేజర్గా ఇప్పుడు మనం డిస్కస్ చేసిన పాయింట్స్లో ఒకటి కుంభమేళా ఒకటి ఉంటే, ఇంకోటి వచ్చేసి యుఎస్ శాంక్షన్స్ అండ్ రష్యా క్రూడ్ ఆయిల్, అందువల్ల వచ్చేసి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేది పెరుగుతున్నాయి. అది మీరు జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి మనం ఆప్షన్ చైన్ డేటా చూద్దాము. ఆప్షన్ చైన్ డేటా మనకు వచ్చేసి సో 23,100 దగ్గర మనకు వచ్చేసి మార్కెట్ అనేది హాల్ట్ అయింది. సో 23,100 దగ్గర మార్కెట్ అనేది హాల్ట్ అయింది. అండ్ మోర్ ఓవర్ మనం చూసినట్లయితే 23,000 రౌండ్ ఫిగర్, రేపు వచ్చేసి 23,000 రౌండ్ ఫిగర్ అనేది టచ్ అవుతుంది అనేది మనకి ఇక్కడ, ఎందుకంటే యాజ్ పర్ ఓఐ డేటా కనిపిస్తుంది. నెక్స్ట్ 23,300 వచ్చేసి ఇమీడియట్ మనకు వచ్చేసి పైన రెసిస్టెన్స్ అనేది కనబడుతుంది. సో ఈ 300 పాయింట్స్లో రేపు మార్కెట్ ట్రేడ్ అవుతుందా లేదో ఒకసారి మనం చార్ట్స్ ద్వారా చూద్దాం. ఓకే, సో మనం ఇక్కడ చార్ట్స్ చూసినట్లయితే మేజర్గా మార్కెట్ ఒకసారి మనం డే క్యాండిల్ చూద్దాము, దాని తర్వాత వచ్చేసి మనం వచ్చేసి డే క్యాండిల్ చూద్దాము, దాని తర్వాత మనం వచ్చేసి ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్, 5 మినిట్స్ క్యాండిల్ ఏంటంటే ఒకసారి గమనిద్దాం. ఓకే, సో మనం ఇక్కడ చూసినట్లయితే ఒకసారి డే క్యాండిల్ చూస్తే అసలు మార్కెట్ ఎప్పటి నుంచి ఈ విధంగా మనకి బాగా పడుతుంది అన్నట్లుగా మనం చూద్దాము. అండ్ ఇక్కడ చూడండి, సో మేజర్ ఫాల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మనకి September 24, సో ఫ్రైడే మనకు వచ్చేసి 27, సో సెప్టెంబర్ ఎండింగ్ నుంచి మనకి మార్కెట్ బాగా ఫాలో అవుతా ఉంది. ఇంకోటి మేజర్ సపోర్ట్ ఏదైతే ఉందో ఇది కూడా బ్రేక్ అయింది. సో మేజర్ సపోర్ట్ ఏదైతే ఉందో మనకి ఇన్వర్సల్ వి ప్యాటర్న్ మనకు వచ్చేసి ఇక్కడ బ్రేక్ అనేది అవుతుంది. అందువల్ల ఏంటంటే మనకి నెక్స్ట్ లెవెల్స్ ఎక్కడ దాకా ఉండొచ్చు, నెక్స్ట్ లెవెల్స్ మనం ఎక్కడ దాకా ఉండొచ్చు అంటే మోస్ట్లీ నాకు ఎగ్జాక్ట్ లెవెల్స్ దగ్గర ఇక్కడ ఉంది కాబట్టి నెక్స్ట్ లెవెల్స్ నాకు 22,429 లెవెల్స్ దాకా కనిపిస్తుందండి. బిఫోర్ దట్ నాకు వచ్చేసి 22,669. సో నెక్స్ట్ మనకి సపోర్ట్ వచ్చేసి 22,000, నెక్స్ట్ లెవెల్స్ వచ్చేసి 22,669 దాకా కనిపిస్తుంది. అండ్ దెన్ తర్వాత వచ్చేసి మేజర్ సపోర్ట్ వచ్చేసి మనకి మేజర్ సపోర్ట్ ఈ 22,500, 450 లెవెల్స్. సో 22,450 లెవెల్స్ మేజర్ మనకు వచ్చేసి సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో ఇంకా మార్కెట్ వచ్చేసి ఇంకో 500 పాయింట్స్ డౌన్ అనేది మనకి ఇమీడియట్గా ఇక్కడ నుంచి, ఎందుకంటే ఇక్కడ చూడండి ఈ యొక్క ప్యాటర్న్ మనం చూసినట్లయితే మనకి ఈ యొక్క రెడ్ క్యాండిల్స్ ఇక్కడ సింబాలిక్గా మనం ఇక్కడ చూస్తున్నాము. సో సేమ్ మార్కెట్ వచ్చేసి హాల్ట్ అయింది. సో ఇక్కడ వచ్చేసి 22,500 లెవెల్స్ అయితే మనకి టచ్ అవబోతుంది అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఏదేమైనా రేపు వచ్చేసి ఒకసారి చూద్దాము, రేపు మార్కెట్ ఏ లెవెల్స్లో మనం ట్రేడ్ అవ్వచ్చు అనేది ఒకసారి చూద్దాము. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనం 15 మినిట్స్ క్యాండిల్కి వెళ్దాము. 15 మినిట్స్ క్యాండిల్ కనుక వెళ్ళినట్లయితే 15 మినిట్స్ క్యాండిల్ మనకి ఎలాగో ఒక ఇంపార్టెంట్ ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఇచ్చేసారండి. సో అందువల్ల నేను దీని మీద ఎక్కువ స్ట్రెచ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే మనకి ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అనేది మన గ్రూప్లో ప్రతి ఒక్కరికి తెలుసు, అది మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. ఓకే, సో ఇది మనకి ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. దాని తర్వాత వచ్చేసి మనకి ఆల్మోస్ట్ స్మాల్ క్యాండిల్ మనకు వచ్చేసి స్మాల్ క్యాండిల్ అనేది ఇక్కడ డోజీ క్యాండిల్ అనేది చూడొచ్చు. సో ఇది మనం చూసినట్లయితే దీని యొక్క ఇన్సైడ్ క్యాండిల్ రెడ్కి
మనకు వచ్చేసి ఇంకో క్యాండిల్ వచ్చేసి ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది ఆఫ్టర్ రెడ్ క్యాండిల్. అందువల్ల ఏంటంటే మనం వచ్చేసి ఇది ఒక ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అనేది వాడుతున్నాను. ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ మేజర్గా మనకి 23,064 అండ్ 23,100. సో ఆల్మోస్ట్ మనకు వచ్చేసి జస్ట్ 40 to 50 పాయింట్స్, జస్ట్ 40 పాయింట్సే ఉందండి. ఈ 40 పాయింట్స్ స్టాప్ లాస్ కనుక మీరు తీసుకోగలిగినట్లయితే రేపు మీకు మంచి ట్రేడ్ అయితే ఇవ్వబోతుంది, మంచి రిజల్ట్స్. ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఇన్సైడ్ క్యాండిల్ 40 పాయింట్స్ మనకి ట్రేడింగ్ ఉన్నది ఏంటంటే మనకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది కొన్ని సెషన్స్ నుంచి. ఓకే, అందువల్ల ఏంటంటే మీరు అప్ సైడ్ కనుక బ్రేక్ అయితే కాల్ ఆప్షన్ బై చేయండి. నాకు తెలిసి రేపు ఎలాగో ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది కాబట్టి మోస్ట్లీ ఈ లెవెల్స్లోనే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. అండ్ దెన్ మనకు వచ్చేసి అప్ సైడ్ బ్రేక్ అయితే మీరు వచ్చేసి కాల్ ఆప్షన్ బై చేయండి, లేదు మనకి డౌన్ సైడ్ బ్రేక్ అయితే పుట్ ఆప్షన్ బై చేయండి విత్ మనకు వచ్చేసి విత్ ఈ స్టాప్ లాసెస్. ఓకే, సో మనకు కాల్ ఆప్షన్ బై చేయండి విత్ 23,064 అనేది స్టాప్ లాస్, లేదు మనకు వచ్చేసి డౌన్ సైడ్ పిఈ 23,064 క్రాస్ అవుతుంటే పిఈ బై చేయండి విత్ స్టాప్ లాస్ 23,108. సో ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ మనకు క్లియర్గా ఉంటుందండి, అది మనం చాలా రోజుల నుంచి స్టే చేస్తూ వస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి నాకు మేజర్గా కొంత ఏ లెవెల్స్ నాకు మేజర్గా కనిపిస్తుంది అనేది మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి రౌండ్ ఫిగర్ 48,000 అయితే ఉంది. సో రౌండ్ ఫిగర్ 48,000 అయితే ఉంది. వన్స్ 48,000 అనేది బ్రేక్ అవుతూ ఉంటే మాత్రం, వన్స్ 48,000 అనేది బ్రేక్ అవుతూ ఉంటే మాత్రం మీరు డైరెక్ట్గా వచ్చేసి మీరు ఇమీడియట్గా సెల్లింగ్ సైడ్కి వెళ్ళిపోండి. ఎప్పుడైనా మనకి రౌండ్ ఫిగర్ అనేది 48,000 అనేది చూస్తున్నాము. సో మనకి నియర్ అబౌట్ వచ్చేసి 47,959, మేజర్ అగ్రెసివ్ సెల్లింగ్ వచ్చేసి 47,959 అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, అది మీరు ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు 47,959. ఈ లెవెల్స్ ఎప్పుడైతే మనకి క్రాస్ అవుతూ ఉంటుందో మీరు పుట్ ఆప్షన్ వచ్చేసి బై చేయండి, విత్ పుట్ ఆప్షన్ వచ్చేసి బై చేయండి. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి మనం చూడాల్సింది ఏంటంటే పుట్ ఆప్షన్ వన్స్ బై చేసిన తర్వాత సో మనకి టార్గెట్స్ ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అంటే మాత్రం సో మనం వచ్చేసి లాంగ్ బ్యాక్ పీరియడ్స్కి అయితే మనం అయితే వెళ్ళాలి. అది ఒకసారి ఇక్కడ చూద్దాము. వన్స్ ఈ లెవెల్స్ నుంచి మనకు వచ్చేసి నియర్ అబౌట్ నెక్స్ట్ 47,454. సో ఈ లెవెల్స్ మనం చూసినట్లయితే మేజర్ లెవెల్స్ మనకి నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి ఈ లెవెల్స్ అయితే ఉందండి 47,454 అనేది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఈ లెవెల్స్ దాకా మార్కెట్ నెక్స్ట్ కరెక్షన్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్స్ అయితే అవుతుందండి. డౌన్ సైడ్ వచ్చేసి ఒక 500 పాయింట్స్ దాకా ఉంది. కాకపోతే ఇక్కడ నుంచి ఏంటంటే మేజర్ సపోర్ట్ కూడా మనం ఎక్కడే చూద్దాము. ఇది వచ్చేసి రౌండ్ ఫిగర్ వచ్చేసి 46,000 అనేది కనిపిస్తుంది. ఓకే, సో టార్గెట్ వచ్చేసి టార్గెట్ 500 పాయింట్స్ డౌన్ సైడ్ అనేది చూసుకోండి విత్ వచ్చేసి 100 పాయింట్స్ స్టాప్ లాస్, 100 పాయింట్స్ స్టాప్ లాస్తో 500 పాయింట్స్ వచ్చేసి మనకి ప్రాఫిట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ మీరు కనుక ట్రేడ్ తీసుకున్నట్లయితే నాకు దీనికంటే మోస్ట్లీ నిఫ్టీ ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ఉంది కాబట్టి మీరు మోస్ట్లీ రేపు నిఫ్టీలో ట్రేడ్ చేయడానికి చూడండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. సో ఫెస్టివల్ హ్యాపీగా అయితే సంక్రాంతి పొంగల్ అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.